హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో డైలీ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేశానండి. ఇక్కడ ఈ నామాలు వచ్చేసరికి తిరుమల కొండ అండి. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే బాల్కనీలోకి వస్తానండి స్వామివారి నామాలు చూడడానికి. స్వామివారి నామాలు చూసిన తర్వాతే నా డే అనేది స్టార్ట్ అవుతుందండి. టైం వచ్చేసరికి 4:45 అవుతుందండి. ఈ టైంకి లేస్తేనే పనులన్నీ హడావిడి లేకుండా పూర్తవుతాయి. ఇంక ఇక్కడ ఇల్లు ఊడుస్తున్నానండి. ఊడ్చిన తర్వాత తుడిచేసి స్నానానికి వెళ్ళొచ్చి బయట ముగ్గు పెట్టేశానండి. ముగ్గులో పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఆ తర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. బ్రేక్ఫాస్ట్లోకి పూరీ చేస్తున్నానండి. పూరీ కర్రీ కోసం బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను. ఇంకో బర్నర్ మీద టీ పెట్టాను. టీలో అల్లం ఇలాచీ వేసాను. టీ మరుగుతున్నాయండి. ఇంకో స్టవ్ మీద మునగాకు పెసరపప్పు ఫ్రై కోసం మునగాకు ఉడకబెడుతున్నానండి. ఇంకో స్టవ్ మీద పాలు పెట్టేసుకున్నాను. కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒకటేసారి ఇలా చేసేసుకుంటే వంట త్వరగా పూర్తవుతుంది, టైము సేవ్ అవుతుందండి. డికాషన్ మరిగాయండి, పాలు పోసాను. ఇంకో పక్క గోధుమ పిండి తీసుకొని దానిలో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మునగాకు కూడా ఉడికిందండి. ఈ ఉడికిన మునగాకు వాటర్ని పారబోయకుండా ఒక గిన్నెలోకి ఉంచుకుంటున్నానండి. ఇవి గోధుమ పిండిలోకి కలుపుకుంటానండి. ఇంక ఇక్కడ నేను టీ తాగేసరికి మునగాకు ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ చల్లారాయండి. ఆ వాటర్ని దీనిలో కలుపుకుంటామన్నాను, గోధుమ పిండిలో. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మునగాకుని ఏదో ఒక రూపంలో వంటల్లో వాడుతూ ఉండాలి. నేనైతే మునగాకు పౌడర్ని కూడా కర్రీస్లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటాను. పూరీ పిండి కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టి పక్కన పెట్టేసి ఉంచానండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.